కేబీఆర్ పార్క్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపుల ట్రయల్ ప్రాజెక్టును సిపి సజ్జనార్, జాయింట్ సిపి జోయల్ డేవిస్లు స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయోగాత్మకంగా వన్వే విధానం అమలు చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్ 2 వైపు మళ్లింపు చేశామన్నారు. రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాహనాలను చెక్పోస్ట్ కేబీఆర్ పార్క్ మీదుగా వాహనాలు మళ్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటామని జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు సిగ్నల్ పాయింట్స్ వద్ద ఉండి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ మళ్లింపుల చర్యలకు వాహనదారులు సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ చుట్టూ ఇంకా ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. 5 చోట్ల మనకు ప్రెషర్ పాయింట్ ఉంటుంది. 5 చోట్ల ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఎటువంటి పబ్లిక్ ఆబ్స్ట్రక్షన్ లేకుండా మనం చేయడానికి ప్లాన్ కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, కన్సర్న్ కాంట్రాక్టర్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మనం ఇచ్చే సిటీ పోలీసు, ట్రాఫిక్ నుంచి ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజర్ని చదవండి. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటు రావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. బట్ ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఇట్లానే సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మనం కూడా త్వరలోనే 1.5 year ఈ ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కన్సర్న్ ఏజెన్సీ పైన కూడా ఒత్తిడి తీసుకోవడం జరుగుతుంది.